ఉద్దేశం అనేది మారిపోతుందనే ఆలోచన మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ 13వ వచనంలో మనుషులు జ్ఞానము నేర్పు మాటలతో కాక, మనుషులు జ్ఞానం నేర్పు మాటలతో కాక, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఏం నేర్పే మాటలు? ఆత్మ నేర్పే మాటలతో. ఓకేనా? మన సొంత మాటలు, మన సొంత ఉద్దేశాలు, మన సొంత కల్పితాలు ఈ యొక్క వాక్యంలో చేర్చకూడదనేది స్పష్టంగా దేవుడు మనకి తెలియజేస్తుంది. దేవుని మాటల్ని దేవుని మాటలతో కలిసి చూచినప్పుడు మాత్రమే ఆ యొక్క విషయాలు అనేవి స్పష్టంగా మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటాయి. లేకపోతే మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని సంవత్సరాలు చదివినా ఆ యొక్క మాటలు మనకి అర్థం కావు. ఎందుకంటే మనము దేవుడి సంగతులతో చూడలేకపోతున్నాము అన్నది వాస్తవంగా మనం గ్రహించుకోవాల్సి ఉంటాం. కాబట్టి లేఖనాలతోటే పరిశీలన చేయాలి. లేఖనాలు తీసుకొచ్చి ఏదో ఉపమానాలతో, లేకపోతే ఈ లోకంలో ఉన్న కొన్ని సంగతులతో ఏదో మనం బాగా చెప్పగలం కదా అనే ఉద్దేశంతో అనేకమైన అంశాలను తీసుకొని వచ్చి చెప్పుడు ద్వారా వాక్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి లేఖనములతోనే పోల్చి చూడవలసిన అవసరం ఉంటది. కాబట్టి సత్యవాక్యమును సరిగా విభజించే విధానం కూడా మనకి తెలియాలి. అందుకే 2 తిమోతి 2:15 ఆ విషయాన్ని మనకి సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. వాక్యానికి ఉన్న మధ్య భేదాలు అన్నిటిని కూడా సరిగ్గా విభజించగలిగితే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ద్వితీయోపదేశ కాండాన్ని అర్థం చేసుకోవాలంటే అనేకమైన చరిత్రలు ఇందులో ఇముడు ఉంటాయి. కాబట్టి ద్వితీయోపదేశ కాండాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోకపోతే మనం వాక్యంలో ఉన్న విషయాలు కొన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిచయ భాగం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం అంటే ఎబ్రీ భాషలో రెండోసారి బోధించడం అనే అర్థం వస్తుంది. ద్వితీయోపదేశ కాండం రెండోసారి బోధించడం అనే అర్థాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి ఇది ఎవరికి? సీనాయి పర్వతం దగ్గర ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కొత్త తరానికి, మరొక తరానికి బోధించడం జరిగింది. కొత్త తరం అంటే ఏంటి? నేను గతంలో పరిచయ భాగంలో మీకు చెప్పాను. ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు వాళ్ళు 20 సంవత్సరాల పైబడిన వారిని అందరినీ కూడా ఆ అరణ్యంలోనే నాశనం చేశాడు దేవుడు. 20 సంవత్సరాలు ఆ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన జనాంగంలో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళ యొక్క పితరులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అరణ్యంలోనే నాశనం చేశాడు. 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపించి 40 సంవత్సరాల తర్వాత మోషే తన వారి పిల్లలకి ఈ యొక్క బోధ చేస్తున్నారు. అంటే సీనాయి పర్వతం మీద మొదట ఆయన బోధ చేశారు. తర్వాత 40 సంవత్సరాల తర్వాత మోయాబు మైదానంలో రెండో బోధ చేశారు. కాబట్టి ఇది ద్వితీయోపదేశ కాండం అంటే రెండోసారి బోధించడం. అంటే ఎవరికి బోధించారు? వారి ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 20 సంవత్సరాల పైబడిన వారందరికీ పుట్టిన పిల్లలకి ఈ యొక్క రెండోసారి ఉపదేశం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని రాసింది మోషే అని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? మోషే. ద్వితీయోపదేశ కాండం 31:9 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 31:9. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దాన్ని అప్పగించి. ఎవరు రాశారు ఇది? మోషే. మీరు మెన్షన్ చేసుకోవాలి. 31:9 ధర్మశాస్త్రాన్ని రాసింది ఎవరు అంటే మోషే అన్నది బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి మనం పోల్చి చూస్తాం. ఓకేనా? మన సైడ్ మాటలు ఏమి కూడా చెప్పనవసరం లేదు. బైబిల్లో ఎక్కడైతే దానికి సందర్భానికి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా కొత్త నిబంధనలు అయితే ఏమొచ్చినాన్ని బట్టి మనం స్టడీ చేయగలిగాం. యోహాను సువార్త
యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం ఓకేనా? మళ్ళీ వెళ్దామా? వేసుకున్నాం. 4వ అధ్యాయం 4వ అధ్యాయం చెప్పాను, 5వ అమ్మ అధ్యాయం చెప్పాను. వేస్తున్నా మళ్ళీ ఫ్యాన్ 47, 46. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. 17 వచ్చిన నుంచి ఏముందో మీరు చెప్పండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రం మోసే వలన అనుగ్రహింపబడింది. ఇంకొక వచనం నీకు కృపయు సత్యము ఓకే. ఇక్కడ ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడిన అనేసి యేసుక్రీస్తు వాడు క్లియర్ గా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఓకేనా? ఈ యొక్క గ్రంథంలో 24వ వచ్చిన చూడండి, 31:24. ఈ గ్రంథంలో 31:24 ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శతముగా రాయిట శాంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసను మోయి లేవీయులు చూసి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు ఈ ధర్మశాస్త్రమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం పక్కన ఉంచండి. ఎందుకంటే ధర్మశాస్త్రం వాళ్ళతో కూడా ఉండాలి కంపల్సరీగా. కాబట్టి వారు ధర్మశాస్త్రాన్ని సంవత్సరానికి 3 మార్లు చదివి వినిపించాలి. వారి పిల్లలకి నిరంతరము కూడా వారి పిల్లలకి ఈ ధర్మశాస్త్రాన్ని వినిపించాలనేది దేవుని యొక్క వాక్యం మనకి చెబుతుంది. కాబట్టి ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం ఇక్కడ మత్తయి సువార్తలో ఇంకొక విషయాన్ని చూద్దాం. 19:7-8 చూడండి ఒకసారి. 19:7-8 దృఢపరుచుకుందాం. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను, అదేనా చిన్న, ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగగా, ధర్మశాస్త్రంలో ఉన్న మాటను బట్టి ఈ పరిత్యాగ పత్రిక అంటే విడాకులు తీసుకునే విధానాన్ని ఈ యొక్క ధర్మశాస్త్రంలో పొందుపరిచారు. ఓకేనా? ఈ విడాకుల విధానాన్ని ధర్మశాస్త్రం మోసే గ్రంథంలో, మోసే గ్రంథం అంటే ఏంటి? ధర్మశాస్త్రం. ఓకేనా? ఇక్కడికి వచ్చాం. ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలు వాగ్దాన దేశమైన కానాన్లోనికి ప్రవేశించే ముందు వారు దేవుని నిబంధనని జ్ఞాపకం ఉంచుకొని ఆయనకు విధేయులుగా ఉండమని హెచ్చరిక జారీ చేస్తారు. ఎవరైతే అరణ్యంలో వారి యొక్క పితరులు చెడిపోయారో ఆ పితరుల యొక్క పిల్లలు మీరు మీ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించబోతున్నారు. కాబట్టి అక్కడ మీరు ఈ యొక్క ధర్మశాస్త్ర నిబంధనలన్నింటినీ కూడా, మీ ధర్మశాస్త్రంలో మీకు ఇవ్వబడిన నిబంధనలన్నింటినీ కూడా, ఆజ్ఞలన్నింటినీ కూడా తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకొని దానికి మీరు లోబడి దేవునికి విధేయులు అవ్వాలి అని స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ బట్టి మనం చూస్తే ఇక్కడ మనం పరిశీలిలో ద్వితీయోపదేశకాండం 2వసారి బోధింపబడిందని చూడగలిగాం. ఎవరికి బోధింపబడిందంటే ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 20 సంవత్సరాలు పైబడిన జనాంగం అంతా, అంటే ఒక తరం అంతా చెడిపోయిన తర్వాత వారి పిల్లలకి ఈ యొక్క ద్వితీయోపదేశకాండం అనేది బోధింపబడింది మోషే చేత అని మనం క్లియర్ గా చూడగలుగుతున్నాం. ఎప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా ఇవ్వబడింది అని చూసుకుంటే ఒక కాలాన్ని బట్టి మనం చూద్దాం. 19వ అధ్యాయంకి వెళ్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినముందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.
ఈ 3 నెలల్లోనే ఐగుప్తి నుంచి చీనా అరణ్యానికి వచ్చారట. 3 నెలల్లోనే బయలుదేరి వచ్చేసారు. 3 నెలల్లో చీనా అరణ్యానికి వచ్చేసారు. ఈ చీనా అరణ్యంలోనే తోరోపు కొండ మీద దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఓకేనా? ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఆ 10 ఆజ్ఞల గురించి దేవుడు ఆకాశం నుండి ప్రకటిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు అందరూ కూడా ఏమన్నారో చూడండి. 18 వచ్చిన 20:18. ప్రజలందరూ నిర్గమకాండం 20:18. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము. అందుకు మోషే ఏమన్నారు? భయపడకుండి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏంటి చేసినో ప్రజలతో చెప్పెను. ఓకేనా? ఎందుకు ఈ దేవుడు మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అని చూసుకుంటే ఈ 3 వచనాలు కూడా మనం ఈ రెండు విషయాలు కూడా మనం చూసుకోవాలి. మిమ్మును పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లును. ఓకేనా? మిమ్మల్ని పరీక్షించడానికి మీరు పాపం చేయకుండా ఉన్నారు. 21వ వచనం, ప్రజలు దూరంగా నిలిసిరి, మోషే దేవుడున్న ఆ అగాధ అంధకారమునకు సమీపించగా, అంటే ఈ ప్రజలు భయపడుతున్నారు కాబట్టి మళ్ళీ కొండ ఎక్కడానికి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడున్న ప్రాంతానికి ప్రదేశానికి మోషే వెళ్ళిపోయాడు. అప్పుడు 22వ వచనంలో యెహోవా మోషేతో ఇట్లా ఆయనను, ఆకాశం నుండి మీతో మాట్లాడితేనని మీరు గ్రహించితిరి. ఇది ఆయన మాట్లాడింది ఏమి చెప్పారు? నేను ఆకాశం నుండి మీతో మాట్లాడినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు ఎండి దేవతలనైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నిబంధన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలంలోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. అంటే బలిపీఠం ఎలా కట్టాలి, నన్ను ఆరాధించడానికి కావలసిన బలిపీఠాన్ని ఏ విధంగా కట్టాలి అనే విషయాన్ని కూడా ఈ యొక్క ధర్మశాస్త్రంలో స్పష్టంగా పొందుపరిచి ఉన్నారు. ఎందుకంటే నేను ఆ బలిపీఠం ఎక్కడైతే మీరు కడతారో ఆ బలిపీఠం దగ్గరికి మీరు ఎప్పుడైతే నన్ను జ్ఞాపకం చేసుకుంటారో అప్పుడు నేను వస్తాననేది కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశాలు వారిని పరీక్షించడానికి. ఓకేనా? వారిని పరీక్షించడానికి. రెండోది, వాళ్ళు పాపం చేయకుండా ఉన్నట్లు ప్రతి దినము కూడా వారికి గుర్తుండడానికి. అందుకే దేవుడు ఏం చెప్తాను, మీరు మీ యొక్క ధర్మశాస్త్రం యొక్క 10 ఆజ్ఞలను ఎక్కడ కట్టాలట? మీ చేతికి కట్టుకోండి, ఎక్కడ పడితే అక్కడ రాసుకోండి. మీ ఇష్టం వచ్చిన ప్రతి దగ్గర కూడా ధర్మశాస్త్రం యొక్క విషయాలన్నీ కూడా ఉండాలి, 10 ఆజ్ఞలు ఉండాలనేసి చెప్తున్నారు. అంటే కాబట్టి ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి అంత ప్రాముఖ్యమైనదని మనం గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే ధర్మశాస్త్రం యొక్క వాక్యాలన్నింటినీ కూడా వినగలుగుతారో అప్పుడు మాత్రమే వాళ్ళు చక్కగా మార్గంలో నడుచుకునే అవకాశం. అయితే చరిత్ర నేపథ్యం మనం చూసుకుంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడుదల పొందిన 40 సంవత్సరాలు 11వ నెలలో ఈ ప్రసంగం చేసినట్లుగా మనకు కనబడుతుంది. 40వ సంవత్సరం 11వ నెలలో ఈ ప్రసంగం చేసినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి స్థలం ఎక్కడంటే యోర్దాను నదికి తూర్పునున్న మోయాబు మైదానంలో ఈ యొక్క ప్రసంగం అనేది మోషే ఆనాటి ఒక తరం చనిపోయిన తర్వాత వారి పిల్లలకి బోధించినట్లుగా మనం చూస్తాం. నేపథ్యము సీనాయి పర్వతం దగ్గర దేవునితో నిబంధన చేసుకున్న పాతతరం అరణ్యంలో చనిపోయారు. పాతతరం అంటే ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు అరణ్యంలో చనిపోయారు. ఇప్పుడు కానాలోనికి వెళ్ళబోయేది కొత్త తరం. కొత్త తరం అంటే వాళ్ళ
ఎవరైతే చనిపోయారో వారి పిల్లలు ఆ కానాను దేశానికి ప్రవేశిస్తారు. వీరికి దేవుని ఆజ్ఞల పట్ల అవగాహన కల్పించడం అనేది ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ద్వితీయోపదేశకాండం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పాత తరం వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ కూడా అరణ్యంలో చంపించారు. ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని కానాను దేశంలో ప్రవేశించే ముందుగా వారికి దేవుని ఆజ్ఞలు మళ్ళీ బోధించి వారికి తెలియజేయడం ద్వారా నువ్వు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఎట్లా నడుచుకోవాలో నీ గ్రంథం నీకు స్పష్టంగా చెప్పింది. కాబట్టి మీరు మళ్ళీ ఈ యొక్క సీనాయి పర్వతంలో నేను బోధించిన బోధని మళ్ళీ ఈ రోజు మీకు బోధిస్తాను. అట్లాగే మీ యొక్క తల్లిదండ్రులు చేసిన అవిధేయతను కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క విధానంలో మీరు బతకవలసిన అవసరం ఉంటుంది. దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం ఇది. కాబట్టి ఇది 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అయితే వీళ్ళు ఆ సీనాయి పర్వతం నుండి కాదేశు బర్నేవాకి 11 రోజుల్లో ప్రయాణమై వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే కానాను దేశాన్ని ఏగి చూడడానికి కొంతమందిని పంపడం జరిగింది. వాళ్ళలో ఇద్దరు ఎవరు అంటే మొత్తం తరం అంతట్లో ఆ యొక్క పితరుల తరం అంతట్లో కూడా ఇద్దరు మాత్రమే కానాను దేశంలో ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడని మీకు గతంలో చెప్పాను. ఇద్దరు ఎవరు? నరేష్, ఆ ఇద్దరు ఎవరు? నాకు అర్థం మోషేకి కూడా అవకాశం లేదు. కానాను దేశంలోకి వెళ్ళడానికి మోషేకి అవకాశం లేదు. మోషేని అరణ్యం యోర్దాను యువతలే మోయాబు ప్రాంతంలోనే ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎవరికి ప్రవేశించే అవకాశం ఉంది? ఆ తరంలో ఇద్దరికి మాత్రమే ఆ కానాను దేశంలో ప్రవేశించే అవకాశం దేవుడు కల్పించాడు. ఎవరు? కాలేబు, వీళ్ళిద్దరికి మాత్రమే ఆ యొక్క పరిపూర్ణమైన కానాను దేశంలో ప్రవేశించే అవకాశం వచ్చింది. కానీ ఈ యొక్క వారి యొక్క తరం యొక్క ప్రజలందరూ కూడా యోషువ కాలేబు యొక్క తో ఉన్న తరం యొక్క ప్రజలందరూ కూడా అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగి ఆ యొక్క అరణ్యంలోనే తిరిగిపోయారని వాస్తవాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే గ్రంథ విభజనలో 3 భాగాలుగా నా ఉద్దేశం ప్రకారంగా వివరించాను. 3 భాగాలు. మొదటి భాగము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 43 వరకు, 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 43 వరకు అరణ్య ప్రయాణంలో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడం. అరణ్య ప్రయాణంలో దేవుడు చేసిన మేలులను అంటే అరణ్యములో దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన విధానాన్ని ఆ యొక్క 1వ అధ్యాయం 1 నుంచి 4వ అధ్యాయం 43 వచనం వరకు జ్ఞాపకం చేసుకుంటారు. అట్లాగే రెండో భాగంలో రెండో ప్రసంగంలో 4వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. 4వ అధ్యాయం 44 నుంచి స్టార్ట్ అయ్యి 26వ అధ్యాయము 19వ వచనం వరకు 10 ఆజ్ఞలు మరియు జీవన నియమాలను వివరించడం జరుగుతుంది. 10 ఆజ్ఞలు మీ యొక్క పితరులకి ఎందుకు ఇవ్వబడ్డాయి, అట్లాగే వారు జీవించడానికి కావలసిన ఇతర ఆజ్ఞలు నిబంధనలు ఎందుకు ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని స్పష్టంగా ఆ యొక్క 4వ అధ్యాయం 44 నుంచి 26వ అధ్యాయము 19వ వచనం వరకు వాటిని గురించి స్పష్టంగా, 3వ ప్రసంగంలో 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 30వ అధ్యాయము 20 వరకు వారి యొక్క భవిష్యత్తుల గురించి మాట్లాడడం జరిగింది. విధేయత వలన కలిగిన దీవెన, అవిధేయత వలన కలిగిన శాపాలు. విధేయత వలన కలిగిన ఈ ధర్మశాస్త్రానికి విధేయులై దాని ప్రకారంగా నడిస్తే మీకు మేలేం జరుగుతుంది, ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు నడుచుకోకుండా దాన్ని తోసివేస్తే ఆ అవిధేయత వలన మీకు కీడేం జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా మనకి ఈ యొక్క విషయాల ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము ఇందులో ప్రధానంగా ఈ యొక్క మొత్తం ద్వితీయోపదేశ కాండంలో ఉన్న దృక్పథాన్ని మనం ఆలోచించుకుంటే మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలని మనం ఆలోచిస్తే దేవుని పట్ల ప్రేమని మనం ఆలోచించాలి. అందుకే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ
నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అనేది ఈ ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయబడింది. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించే విధానంలో మనము పూర్తిగా ఆయనకి సమర్పించుకునే వారికి ఉండవలసిన అవసరం ఉంది. అందుకే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. దీన్నే యేసు ప్రభు వారు కోట్ చేశారు మత్తయి 22:37. మనము దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తుంటే ఇలాగే ప్రేమించాలి అనేది ఈ 2 ఆజ్ఞల కంట విలువైన ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఏమీ లేవు. ఈ 2 ఆజ్ఞల్లోనే ధర్మశాస్త్రం అంతా కూడా ఇముడు ఉంది అనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 ఆజ్ఞలు చాలా ఇంపార్టెంట్ అనేసి యేసుక్రీస్తు వారు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుటయు అట్లాగే ఈ యొక్క పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట. ఈ 2 ఆజ్ఞలే ప్రధానం. ధర్మశాస్త్రానికి ప్రధానం, మనకి ప్రధానం. ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 2 ఆజ్ఞల్లోనూ మాత్రమే ఇముడి ఉంటుంది అన్నది వాస్తవంగా దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తాడు. అందుకే ఇందులోనే 2వ భాగంలో ప్రవక్తగా క్రీస్తు వస్తాడు ప్రవక్తగా క్రీస్తు వస్తాడు అని ద్వితీయోపదేశ కాండము 18:15 నుంచి 21 వచనంలో మనకి ప్రవచించడం జరుగుతుంది. ఇది క్రీస్తుని గురించిన అనేసి అపోస్తుల కార్యములు 3:22-23 ఒకసారి చదవండి. పదిహేను 22-23 అండి. 3:22-23 అపోస్తుల కార్యములు 3:22-23. మోషే ఇట్లనేను ప్రభు అయిన దేవుడు నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఏదన్నారు? ఆయన మీతో ఏం చెప్పినో అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా నాశనమవునని అనిను. ఓకేనా? ప్రవక్త ఎవరు అన్నదాన్ని కోడ్ చేస్తూ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇది ద్వితీయోపదేశ కాండంలో 700 సంవత్సరాలకు పూర్వమే ఈ విషయాన్ని, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఈ విషయాన్ని స్పష్టంగా ద్వితీయోపదేశ కాండంలో యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి, యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి, యేసుక్రీస్తు ఎలాంటి వర్తమానికుడు అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మోషే లాంటి ప్రవక్త ఈ ద్వితీయోపదేశ కాండంలో లాస్ట్ వచనం ఏం చెప్తుంది? 31 లాస్ట్ వచనం, ద్వితీయోపదేశ కాండం లాస్ట్ వచనం. లాస్ట్ వచనం చూడండి, ద్వితీయోపదేశ కాండం చివర 34 అండి. 34 వచ్చి లాస్ట్ వచ్చి వాటి విషయంలోను ఆ బాహుబలం అంతటి విషయంలోను ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలీల్లో ఇది వరకు పుట్టలేదు. ఆ కాలానికి సంబంధించి అలాంటి ప్రవక్త ఇది వరకు పుట్టలేదు. కాబట్టి అలాంటి ప్రవక్త అంటే దేవుణ్ణి చూడగలిగే అంతకంటే గొప్ప ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు అనేసి మనకి చెప్తుంది. క్రీస్తుని గురించి చెప్పిన సాక్ష్యంలో ఇది మనకి చెప్తుంది. క్రీస్తు యొక్క మాటలు వినకపోతే ప్రపంచానికే నష్టం. కాబట్టి ఈ యొక్క ఉద్దేశాన్ని బట్టి మనము ద్వితీయోపదేశ కాండంలో యేసుక్రీస్తుని గురించి దేవుడు యేసుక్రీస్తును పంపించాడనేసి మనం చూస్తున్నాం. ఇది మన అపోస్తలుల కార్యం చూసుకుంటే ఆ ప్రవక్త యేసుక్రీస్తు అనేసి ఆనాడు మీ మోషే ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్నారనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి దేవుని పట్ల ప్రేమను చూసాం. ప్రవక్త చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు
వస్తారని చెప్పి ఉన్నాం. అట్లాగే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యానికి ఏది కలపకూడదు. విధేయతలో భాగమైతే ఇది బైబిల్ గ్రంథంలో ఇచ్చిన వాక్యాలకి ఏది కలపకూడదు, తీసివేయకూడదు అనేది ద్వితీయోపదేశ కాండంలో ప్రధానంగా చెప్పబడిన విషయాలు. అందుకే 4:2 ఏం రాసి ఉందో ఒకసారి చూడండి, వెళ్ళిపోదాం మనం త్వరగా. 4:2 ద్వితీయోపదేశ కాండం 4:2. నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, వాటిని గైకొనిపై నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీయకూడదు. ఈ గ్రంథం అవ్వచ్చు, బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకంలో అవ్వచ్చు, కానీ అందులో అది పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపబడిన వాక్యం కాబట్టి, దేవుడు పరిశుద్ధాత్మ మూలకం పలికిన వాక్యాలు కాబట్టి, మనం దేవుని మాటల్లో ఏది కలపడానికి ప్రయత్నం చేయకూడదు, ఏది తీసివేయడానికి ప్రయత్నం చేయకూడదు. మనం అలా తీసామంటే మన యొక్క పరిస్థితి మారిపోతుంది. 12:32 చదవండి, అదే దాంట్లో. మీకు ఆజ్ఞాపించుకున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. అది ఇదే విషయాన్ని మనకి ప్రకటన గ్రంథంలో 22:18-19 కూడా చెప్పబడుతుంది. కాబట్టి మనము మన బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన మాటల్లో ఏది కూడా కలపడం కానీ తీసివేయడం కానీ చేయకూడదు అనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది. అయితే ఇంకా విశ్వాస గృహం గురించి మాట్లాడుతూ పిల్లలకు కూడా దేవుని వాక్యాన్ని నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అని చెప్తారు. పిల్లలకి కూడా దేవుని వాక్యాన్ని నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. 6:7 ద్వితీయోపదేశ కాండం 6:7 ఆ విషయాన్ని మనకి చెప్తారు. ఈ వాక్యంతో మనం ఈ రోజు పాఠాన్ని ముగిద్దాం. 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట్లో కూర్చున్నప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, వాటిని చేతికి కట్టుకొనవలను. ఇది మన బాధ్యత, మన పెద్దల యొక్క బాధ్యత. మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించడానికి దేవుని మాటలను ఎక్కువగా ఉపయోగిస్తూ, దేవుని మాటలతోనే మనం వాళ్ళని నడిపించగలిగే ఆలోచన చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క హృదయాలు దేవుని తట్టు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి, పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించే విషయంలో మీరు అశ్రద్ధ చేయకండి. దేవుని వాక్యాన్ని పిల్లలకు ప్రకటించే విషయంలో అశ్రద్ధ చేయకండి. మీరు పడుకున్నప్పుడు వారికి మీరు కూర్చున్నప్పుడు వారికి బోధించండి, మీరు వెళ్ళినప్పుడు బోధించండి, మీరు ఏ సమయంలోనైనా దేవుని వాక్యంతో వారిని నడిపించే ప్రయత్నాలు చేయండి అనేసి ద్వితీయోపదేశ కాండంలో క్లియర్ గా మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న నిబంధన పునరుద్ధరించడానికి క్రైస్తవులమైన మనము కూడా బౌద్ధికమైన కారణాల కోసం కాదు, కానీ వాగ్దాన దేశం వైపు ప్రయాణించినప్పుడు దేవునికి నమ్మకంగా ఉండాలనేసి ఈ యొక్క గ్రంథము మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవుని మాటల ప్రకారంగా దేవుడు ఎప్పుడు కూడా మన నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడే తప్ప, అందుకే మోషేని తన ఇల్లు అంతటి మీద నమ్మకమైన వాడిగా అనేసి చెప్తున్నాడు. తన ఇల్లు అంతటి మీద మోషే నమ్మకమైన వాడు. దానికంటే గొప్పవారు యేసుక్రీస్తు అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఎంత విలువైనవో మనము గ్రహించుకుంటే మన యొక్క మనసులకి అంతులు ఉండవు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, మనం యేసుక్రీస్తు వారి యొక్క మాటల ప్రకారంగా నడుచుకొని జీవిస్తే పరలోక రాజ్యం, నిత్య జీవం అనే స్వాస్థ్యాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఈ భూమి మీద జీవించే జీవన విధానంలో ఈ ఇందులో నేను ద్వితీయోపదేశ కాండంలో నేను చెప్పాలనుకున్న కంటెంట్ అంటే ఆత్మీయమైన కంటెంటే అనేది నేను చెప్తున్నా. అంటే ఈ లోక సంబంధానికి కాకుండా ఆత్మ సంబంధానికి మనం ఎట్లాగా ప్రవేశపెట్టుకొని ఆ ప్రకారంగా జీవించే మార్గాలు ఏంటో వాటిని తెలుసుకొని ఎంటాడి వారి ప్రకారంగా నడుచుకోవాలనేదే
మా ఈ యొక్క పాఠాల యొక్క ఉద్దేశానికి తీసుకునేది. కాబట్టి అందుకే పంచకాండాలు నేర్చుకున్న వారికి ఇంకా అధికమైన జ్ఞానము వారి, అందుకని అనేకమైన భక్తుల యొక్క సందర్భాలను వారు తెలుసుకున్నప్పుడు, అనేక మంది ఇశ్రాయేల్ ప్రజల లాంటి ఆ దుర్మార్గులు గురించి తెలుసుకున్నప్పుడు నా భవిష్యత్తుని నేను ఎలా నిర్మించుకోవాలనేది క్లారిటీగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎంతవరకు ఓపుతో ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా.